నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయసాయి రెడ్డికైనా మరెవరికైనా విశ్వసనీయత ముఖ్యం. భయపడో రాజీపడో వెళ్లిపోతే ఎలాగని జగన్ ప్రశ్న. విశాఖలో అన్నా క్యాంటీన్ వద్ద సందడి చేసిన చిత్ర బృందం. అన్నా క్యాంటీన్ లో భోజనం చేయడాన్ని మర్చిపోలేనన్న అమ్మ రాజశేఖర్. భారతదేశ పౌరులను ట్రంప్ తరిమేస్తుంటే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారు? ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై సీఎం జగన్ ఈ రోజు స్పందిస్తూ బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలని జగన్ అన్నారు. ప్రలోభాలకు లొంగో భయపడో రాజీపడో వెళ్లిపోతే ఎలాగని ప్రశ్నించారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయని 5 ఏళ్లు కష్టపడితేనే మన సమయం వస్తుందని అన్నారు. విజయసాయిరెడ్డికైనా మరెవరికైనా విశ్వసనీయత ముఖ్యమని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని జగన్ అన్నారు. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు కూడా వెళ్లామని తెలియజేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై కోర్టుకు అసెంబ్లీ స్పీకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువైపున స్టోరీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలు, వక్రీకరణలు ఇవన్నీ ఒకవైపున స్టోరీ మాత్రమే కనిపించిన పరిస్థితుల మధ్య అసలు వాస్తవాలు ఏమిటి, ఆ వాస్తవాలకు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలతో సహా ఇటువైపున నాణ్యానికి రెండో వైపున ప్రజెంటేషన్ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో దాదాపుగా 9 నెలలు కావస్తూ ఉంది. ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలో 9 నెలల వెనక్కిపోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అనంటే బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు. అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. ఇది రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు. ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా, వాళ్ళ ఇళ్ళట్లో నుంచి వచ్చే మాటలు విన్నా, ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు వినిపించే మాటలు. ఈ హామీలన్నిటికీ గ్యారంటీ ఇదిగో బాండ్లు అని చెప్పించారు. హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి అని కూడా అన్నారు. ఇప్పుడు వీరు ఇచ్చిన బాండ్లు ఏమైనాయి, ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి, వీరు పంచిన పాంఫ్లెట్స్ ఏమైనాయి, ఎవరి చొక్కా పట్టుకోవాలి? ఈ 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఇది. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తాను. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, MP అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో భయపడో ఏదో కారణం చేత మనమంతటా మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పణంగా పెట్టి
మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అన్నా క్యాంటీన్ వద్ద ఒక చిత్ర బృందం సందడి చేసింది. డాన్స్ మాస్టర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్, జబర్దస్త్ నటుడు ముక్కు అవినాష్, చిత్ర బృందం సభ్యులు అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా వీరంతా స్థానికులతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంలో నటులు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. అన్నా క్యాంటీన్లో భోజనం సూపర్ అంటూ కితాబిచ్చారు. విశాఖ వాసులతో కలిసి అన్నా క్యాంటీన్లో భోజనం చేయడం తాను జీవితంలో మర్చిపోలేనని అమ్మ రాజశేఖర్ అన్నారు. రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా నిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ప్రజలను తరిమేస్తూ ఉండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులను భారత్ కు తరలించిన నేపథ్యంలో వారి కాళ్లు చేతులు కట్టేసి తీసుకురావడంపై మండిపడ్డారు. వాళ్లేమైనా ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అమెరికా పర్యటన రద్దు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మనం చాలు 15 కోట్ల మంది ఉన్నాం. ఒక్కొక్కరు 10 మందిని రీచ్ అయితే చాలు. స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి? keapal.orgలో మీకు తెలిసిన బంధువులందరినీ, మిత్రులందరినీ, అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ ₹1 ఏం పెట్టకండి, డొనేషన్ ఏం అడగట్లా, ఫ్రీగా మీ పేరు, మీ అడ్రస్, మీది, మీకు సహాయం కావాలన్న అందరూ జాయిన్ అయిపోండి. మీకు అన్యాయం జరిగిందన్న వాళ్ళందరూ జాయిన్ అయిపోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అమెరికన్ వీసా ఉండి ఓవర్ స్టే చేస్తే దానికి చట్టం ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక్క సెంటెన్స్లో. దాన్ని లీగల్ ఎలా చేయాలో నేను చూసుకుంటా. 3, మీరు ఇండియన్స్ అయి భారతదేశంలో నుండి అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలు పుట్టారు అంటే అక్కడ సిటిజన్స్, వాళ్ళని ట్రంప్ పంపడానికి పవర్స్ లేవు. ఆర్టికల్ 14 బిల్ ఆఫ్ రైట్స్ ప్రకారం అక్కడ వాళ్ళు సిటిజన్స్. ఇప్పుడు ట్రంప్ తెచ్చిన చట్టం 66% 2/3 కాంగ్రెస్ సెనెట్ అప్రూవ్ చేయాలి. చేయరు. ఆ బాధ్యత నాది అని చెప్పాను. వాళ్ళు చేయరు. ట్రంప్ ఓడిపోతాడు. ఎప్పుడు మీకు హెల్ప్ కావాలంటే నేను ఫ్రీగా హెల్ప్ చేస్తాను అంటున్నాను. 4, అవసరమైతే ఎక్కడ ధర్నా ఎప్పుడు పెట్టాలి అన్నది ముందు మీరు జాయిన్ అయితే, నా హెల్ప్ కావాలంటే ఈడి దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళి మొన్న ఒకరు వెళ్ళారు, మేము లోకేష్ దగ్గరికి వెళ్ళామండి. లోకేష్ ఏమి హెల్ప్ చేస్తాడు? వాళ్ళు దాచుకోడు, దోచుకోడు, కాపాడుకోడు, విదేశీ కంపెనీలు పెట్టుకోడు. వాళ్ళ నాన్న నేర్పిన విద్య ఆయనకి. ఈ రాజకీయ నాయకులు ఎవడైనా సరే పేర్లు పెట్టను నేను, అందరూ అవినీతి పరులే,
వేలు కోట్లు లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళని జగన్ చంద్రబాబుని తిట్టడం, చంద్రబాబు జగన్ తిట్టడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తోడు కనుక 1000 కోట్లు దోచుకుంటున్నాడట. వాళ్ళతో పాటు నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే అన్నీ ప్రయత్నించాడు, అన్నిట్లో ఫెయిల్ అయిపోయాడు. నేను క్రిస్టియన్ అన్నాడు, నేను దళితుల అమ్మాయి, నా భార్య ఇది అన్నాడు. ఇప్పుడు అన్నీ అయి నేను సనాతన ధర్మం అంటాడు. మళ్ళీ అలాంటి పేరు పెట్టుకుంటారు కొంతమంది. రండి కలిసి పోరాడుదాం, రాష్ట్రాన్ని కాపాడుదాం, దేశాన్ని కాపాడుదాం. తెలంగాణ నేను ఎందుకు కాపాడలేకపోతున్నాను? ఇప్పుడు వాళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు. ఎవరు? ఈ రాజకీయ నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ రేవంత్ రెడ్డి, ఈ నరేంద్ర మోదీ, ఈ కేసీఆర్, ఈ జగన్మోహన్ రెడ్డి. మొన్నటి వరకు అడ్డుకోవడం ఎందుకు? ఇప్పుడే నాకు కలిస్తే ఎంత బాగుంటుంది. అరే నేను ఇంత మద్దతు ఇస్తున్నానే జగన్ని, వైసీపీని కాపాడడానికి అపోజిషన్ అని. పిలవాలా జగన్మోహన్ రెడ్డి? కలవాలా? ఈరోజు అమిత్ షా కలుస్తాడే, రోజు తిడుతున్న మోదీ కలుస్తాడే, నిన్న మాట్లాడారే పెద్దలు, ఢిల్లీ పెద్దలు. నేను దేశం కొరకు, దేవుడి తరపున మీ కొరకు పోరాటం చేస్తున్నా ఫ్రీగా, నాకు డబ్బులు ఖర్చుతో, 1 రూపాయి మీ దగ్గర తీసుకోకుండా. అందుకనే తెలంగాణ గ్రామ సర్పంచులారా, స్టూడెంట్లారా, థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. కాకినాడ నగరంలో చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకు సంబంధించి జరుగుతున్న ఎంఎస్ఎంఈ సర్వేను సకాలంలో పూర్తి చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో సచివాలయ సిబ్బందితో ఆయన ఎంఎస్ఎంఈ సర్వేపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఉన్న చిన్న మధ్యతరహా వ్యాపారస్తులందరూ ఈ సర్వేకు సహకరించాలని కోరారు. కార్పొరేషన్ సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక 3 సర్వేలు చేపట్టడం జరిగింది. ఆ 3 సర్వేల్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ మన ప్రజల నుండి, కాకినాడ పట్టణ మన సిటీ ప్రజల నుంచి కూడా రావాల్సి ఉంది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అని గవర్నమెంట్ వారు నిర్దేశించి దీని ప్రకారంగా మనం ఈ సర్వే కంప్లీట్ చేసుకుంటే కనుక ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏదైనా వచ్చినప్పుడు ప్రజలకు ఇన్ టైంలో మనము సేవలు అందించే విధంగా, అన్ని పకడ్బందీగా చేసే విధంగా ఈ సర్వేలు చేపట్టడం జరిగింది. దానిలో మొట్టమొదటిది హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనేది మొట్టమొదటి సర్వే. ఈ సర్వేలో ఆ యొక్క హౌస్ యొక్క జియో కోఆర్డినేట్స్ తీసుకుంటారు. తీసుకొని అది హౌస్ యొక్క నమూనా ఏంటి అంటే, ఒకవేళ ఆర్సీసీ బిల్డింగా లేకపోతే అటాచ్డా ఏందనేది అది తీసుకోవడం వల్ల ఈ డేటా అంతా కూడా జియో కోఆర్డినేట్స్తో సహా మనకు ఉంటాయి. కాబట్టి రేపు ఏదైనా ప్రమాదాలు సంభవించినా కానీ అక్కడికి ఎవరైనా మనం మిషనరీ కానీ మెన్ కానీ వెళ్ళే విధంగా పాసిబిలిటీ లేనప్పుడు కనీసం మన డ్రోన్ల ద్వారా కూడా వాళ్ళకి సేవలు అందించే విధంగా పకడ్బందీగా చేయాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ యొక్క జియో ట్యాగింగ్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనే యొక్క సర్వే. కాబట్టి ఈ సర్వేలో ఇంకా 8,217 ఇళ్ళు ఇంకా మనకు కవర్ కావాల్సి ఉన్నాయి. అయితే ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళు సహకరించకపోవడం వల్ల ఇది మనం చేయలేకపోతా ఉన్నాము. మన సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళినప్పటికీ వీళ్ళు సహకరించట్లేదు. కాబట్టి దయచేసి మన కాకినాడ సిటీ ప్రజలు గమనించుకొని ఈ యొక్క 8,217 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా మీ యొక్క సహకారాన్ని అందించి ఈ జియో ట్యాగింగ్ కార్యక్రమం అనేది కంప్లీట్ చేయగలిగితే ఫ్యూచర్లో మనకి అన్ని రకాల సదుపాయాలు మన ప్రభుత్వం వారు అయితే పథకాలు కానీ లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ప్రత్యేకమైన నిధులు పంపిణీ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఇప్పుడు హౌస్కి సంబంధించి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలన్నా కానీ అన్నీ కూడా ఇది ప్రామాణికంగా ఉంటుంది. మనకు ఇమ్మీడియట్గా జియో కోఆర్డినేట్స్తో సహా మీ డోర్ స్టెప్కే వచ్చే విధంగా చర్యలు తీసుకునే పథకం. కాబట్టి ఇది కొంచెం దీని విషయంలో సిటీ ప్రజలు సహకరించవలసింది కోరుతున్నాము. అదేవిధంగా నాన్ రెసిడెంట్ యాప్ అనే ఒకటి ఉంది. దాంట్లో 12,413కు సంబంధించి ఇంకా మీరు డేటా ఇవ్వాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.